హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఈ వీడియోలో మనం జనరల్గా బ్రౌజింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ని యూస్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటాం. అలా బ్రౌజర్లో మన ఆప్షన్స్ని యూస్ చేసేటప్పుడు మనం తెలియకుండానే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా టైం వేస్ట్ అవ్వకుండా కొన్ని ఆప్షన్స్కి కొన్ని షార్ట్కట్ కీస్ అనేది ఉంటాయండి. వాటి వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అవేంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు జనరల్గా మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాం, లేదా డైరెక్ట్గా ఈ అడ్రస్ బార్లో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే కంప్లీట్గా ఇప్పుడు కంప్యూటర్స్ అడ్డా ఓపెన్ చేయాలి. డైరెక్ట్గా కంప్యూటర్స్ అడ్డా అంటే రాదుగా, అంటే మనం డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే www.computersadda.com అని కంప్లీట్గా టైప్ చేయాల్సిందే. అలా టైప్ చేయకుండా మెయిన్ నేమ్ ఉంటుంది చూసారా, హోస్ట్ నేమ్. ఓకే, నేను ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అని ఇలా టైప్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే www.చివర్లో.com కంప్లీట్గా తీసేసుకునేది. ఆల్ట్ ఎంటర్ ఈ షార్ట్కట్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు చూడండి, నేను ఇదే వెబ్ పేజ్లో అంటే ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను అండ్ ఈ ట్యాబ్లోనే నేనేం చేస్తున్నాను, www.facebook.com ఓపెన్ చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టారనుకోండి, ఏమవుతుంది, ఈ పేజ్లోనే computersadda.com వెబ్సైట్ పోయి ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఎంటర్ కొట్టలే, ఇంకా కీబోర్డ్లో ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమైంది, అది ఆటోమేటిక్గా సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అయిపోయింది అనమాట. కంట్రోల్ ఆర్. ఇప్పుడు జనరల్గా మనం కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఏం చేస్తూ ఉంటాం, రీఫ్రెష్ చేస్తూ ఉంటాం. రీఫ్రెష్ చేయడం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం, ఇక్కడ ఇలా రీలోడ్ దిస్ పేజ్ ఈ ఐకాన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ఇలా ప్రెస్ చేయకుండా కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసిన ఒకటే ఇలా రీఫ్రెష్ అవుతూ ఉండిద్ది. అంటే ఓపెన్ చేసిన పేజీ రీఫ్రెష్ చేయడానికి మనం వాడే షార్ట్కట్ కంట్రోల్ ఆర్. ఆల్ట్ హోమ్ బటన్. ఇప్పుడు జనరల్గా మనం ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఏ పేజ్ అయితే స్టార్టింగ్లో ఓపెన్ అవుతుందో అదే హోమ్ పేజ్. ఓకేనా, ఇప్పుడు నా హోమ్ పేజ్ ఏంది, నేను ఒక ట్యాబ్ తీసుకున్నానండి, న్యూ ట్యాబ్. ఇప్పుడు డైరెక్ట్గా నాకేం ఓపెన్ అవుతుంది, ఇక్కడ డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ వెబ్సైట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేను computersadda.com పేజ్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను కీబోర్డ్లో ఆల్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్ట్ రైట్ యారో కీ. ఓకేనా, ఇది ఏంటంటే మనం జనరల్గా ఒక పేజీలో ఒక వెబ్ పేజ్లో చూసుకుంటే డిఫరెంట్ సైట్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం. ముందు కరెక్ట్గా చెప్పాలంటే అంతకుముందు వేరే సైట్లో ఉన్నా, దాని తర్వాత కంప్యూటర్స్ అడ్డా సైట్లోకి వచ్చాను, దాని తర్వాత ఏం చేశాను, హోమ్ పేజ్లోకి వచ్చాను. అలా స్టెప్ బై స్టెప్ మనం వెబ్సైట్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే కీబోర్డ్లో ఆల్ట్ రైట్ యారో ప్రెస్ చేశాను అనుకోండి, ప్రీవియస్గా ఏదైతే వెబ్ పేజ్ అంటే వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఆల్ట్ లెఫ్ట్ యారో ప్రెస్ చేశాను అనుకోండి, మనకి నెక్స్ట్ ఏ వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేసామో అంటే ప్రీవియస్గా వెనక్కి వచ్చాం కదా, అలా ముందుకు వెళ్ళాలి అంటే మనం వాడే షార్ట్కట్ ఆల్ట్ లెఫ్ట్ యారో ప్రెస్ చేయండి. ఇదిగోండి, కంప్యూటర్స్ అడ్డా వెబ్సైట్లోకి వచ్చారు. ఈ విధంగా ప్రీవియస్ వెబ్ పేజ్లోకి వెళ్ళాలంటే ఆల్ట్ రైట్ యారో, అండ్ నెక్స్ట్ వెబ్ పేజ్లోకి వెళ్ళాలంటే ఆల్ట్ లెఫ్ట్ యారో. కంట్రోల్ ప్లస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెబ్ పేజ్ని కూడా మనం జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ చేయాలంటే మనం వాడే షార్ట్కట్ కంట్రోల్ ప్లస్. ఇదిగో చూడండి, అక్కడ మీకు క్లియర్గా పర్సంటేజ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎంత పర్సంటేజ్లో నేను జూమ్ చేశాను, 200 చూసారా. మరి ఈ వెబ్ పేజ్ని జూమ్ అవుట్ చేయాలంటే మనం వాడే షార్ట్కట్ కంట్రోల్ మైనస్. అదిగోండి, జూమ్ అవుట్ చేస్తున్నాం లేదా, పర్సంటేజ్ అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, 90, 80, 75, 67 ఈ విధంగా. కంట్రోల్ 0. ఇప్పుడు జనరల్గా మనకి బాగా జూమ్ అవుట్ చేశాను కదండి వెబ్ పేజ్, అది 60లోనే 50లోనే ఉంది. కానీ నార్మల్గా ఎంత ఉండాలి, 100%లో ఉండాలి. అలా 100%లో రావాలంటే మనం వాడే షార్ట్కట్ కంట్రోల్ 0. అదిగోండి, కంట్రోల్ డి. ఇప్పుడు మీరు ఏ సైట్ అయితే ఓపెన్ చేశారో అది వెబ్ పేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని బుక్ మార్క్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ అడ్రస్ బార్లో కార్నర్లో ఇక్కడ ఈ స్టార్ మార్క్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తారు. ఇక్కడ దీన్ని పర్టికులర్గా డన్ అంటే ఆటోమేటిక్గా అది బుక్ మార్క్గా క్రియేట్ అవుతుంది. దీన్ని ప్రెస్ చేసే పని లేకుండా మనం వాడే షార్ట్కట్ ఏంటంటే కంట్రోల్ డి. అదిగోండి,
ఏ సైట్ అయినా ఓపెన్ చేయండి, కంట్రోల్ డి అంటే ఆటోమేటిక్గా ఈ విధంగా డైరెక్ట్గా అంటే ఆ స్టార్ మార్క్ని ప్రెస్ చేసినట్టే. కరెక్ట్గా చెప్పాలంటే బుక్ మార్క్లో యాడ్ చేస్తున్నట్టే. ఎప్పుడైతే నన్ను అంటారో యాడ్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ బి దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మీకు ఆ బుక్ మార్క్ బార్ ఉంది చూసారా, అది హైడ్ అయిపోతుంది. కంట్రోల్ షిఫ్ట్ బి అదిగోండి. మళ్ళీ డిస్ప్లే చేయాలన్నా కంట్రోల్ షిఫ్ట్ బి సేమ్ షార్ట్ కట్. కంట్రోల్ షిఫ్ట్ ఓ దీన్ని ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్గా బుక్ మార్క్ పేజే ఓపెన్ అవుతుంది. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఓ అన్నాను, డైరెక్ట్గా అంటే ఏంది, మనకి సపరేట్ ట్యాబ్లో ఏవైతే బుక్ మార్క్స్ చేసామో ఆ లిస్ట్ మొత్తం, ఆ లింక్స్ మొత్తం ఇక్కడ టోటల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా ఈ బుక్ మార్క్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలంటే మనకి ఎంత ప్రొసీజర్ ఉందో తెలుసా? ఇక్కడ మనకి అడ్రస్ బార్లో ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఇదిగోండి బుక్ మార్క్స్లోకి వెళ్ళండి. ఇక్కడ బుక్ మార్క్స్ మేనేజర్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. కానీ మనం వాడే షార్ట్ కట్ ఏంది? కంట్రోల్ షిఫ్ట్ ఓ. ఓకే వియర్స్, ఈ విధంగా మన బ్రౌజర్లో కొన్ని షార్ట్ కట్స్ అనేది మన టైంని సేవ్ చేయడానికి ఈ విధంగా యూజ్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బ్రౌజర్లో మరిన్ని షార్ట్ కట్స్ మీ ముందుకు వస్తాను. ఓకే వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.